పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపిస్తున్నారు. బుడమేరు మీద ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే దీనికి కారణం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు ఆక్రమణకు గురైంది. ఇదే టీడీపీ చెప్తుంది, జనసేన చెప్తుంది, కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి మీరు నిజంగానే గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం పర్యవేక్షణ లోపమే దీనికి కారణమా? నిజంగానే బుడమేరు ఆక్రమణకు గురైందా? హైడ్రా తరహాలో ఇక్కడ కూడా చెయ్యాలంటున్నారు. ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా ఆక్రమణలకు గురైతే మేము ఎవరైతే ఆక్రమణలు చేశారో 14 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విభజన జరిగిన దగ్గర నుంచి ఎవరైతే ఆక్రమణ చేశారో ఆక్రమణదారులందరినీ తొలగించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కాపాడాలి. ఆక్రమణ చేసిన వారిని తక్షణమే వీటన్నిటికీ ఈ వరద ముంపుకి బాధ్యులుగా చేసి వాళ్ళకి కఠిన శిక్షణ కూడా వేయమని మేము కూడా అంటున్నాం. అట్లనే ఇప్పుడు కరకట్ట ఆక్రమణ జరగబట్టే కదా కృష్ణ పొంగింది. ఇప్పుడు కరకట్టలో ఎవరున్నారు? ఇప్పుడు అక్కడ అక్రమ కట్టడం అని చెప్పేసి గత ప్రభుత్వం కూల్చివేయడానికి వెళ్తే కోర్టుకు వెళ్ళి అది అక్రమ కట్టడం కాదని తెచ్చుకున్నది ఎవరు? ఒకవేళ అక్రమ కట్టడం కాకపోతే, అది ముంపు గురి కాకపోతే వరద రాగానే ఖాళీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు? అట్లానే మీరు ముందస్తు చర్యలు గనక తీసుకుంటే, ముందస్తు చర్యల్లో మీరు గనక జాగ్రత్తగా గనక ఉంటే వరదలు వచ్చిన తర్వాత ముంపుకు గురవుతుంటే సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారి పిల్లల్ని ట్రాక్టర్ ఎక్కించి ఎందుకు పంపించింది? ఈయన ఇళ్ళెందుకు ఖాళీ చేశారు? ఇక్కడ ఒక్కరినన్నా ఎక్కడన్నా ముందస్తు చర్యలుగా రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ మనుషులందరినీ తరలించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? వారం ముందు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఎక్కడన్నా ఒక్కరినన్నా తరలించడం కనపడిందా? పోనీ కనపడలేదు. సహాయక చర్యలన్నా నీతిగా నిబద్ధతగా మానవత్వంతో అన్న చేస్తారంటే, సహాయక చర్యల్లో అన్నం ప్యాకెట్ ఇవ్వాలంటే వాళ్ళ పార్టీ అయి ఉండాలా? వాటర్ బాటిల్ ఇవ్వాలంటే వాళ్ళ పార్టీ అయి ఉండాలా? బోట్ ఎక్కించుకొని పోవాలంటే వాళ్ళ పార్టీ అయి ఉండాలా? బోట్ ఎక్కించుకోవడానికి 8,000 అడుగుతారా? ఇవన్నీ మేము చేస్తున్న ఆరోపణలు కాదు. ఇవాళ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో బాధితులు ఎవరైతే ప్రాణభయంతో తన పిల్లల్ని భుజాల మీద వేసుకొని, ఎవరైతే నిండు గర్భిణి, ఎవరైతే పసిబాలింతరాలు, ఎవరైతే మంచం మీద ఉన్న పేషెంట్లు, వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి పార్టీ నాయకులు చెప్తున్న మాటలు కాదు. ఆహాకారాలతో ఆకలితోటి అలమటిస్తూ పోతున్న విజయవాడ ప్రజలు చెప్తున్న మాటలు ఇవి. వీటిని మీరు గమనించరా? మీరు ఏం చర్యలు తీసుకున్నట్టు? ఆలోచించండి. ఈ టైంలోనన్నా ఎవరైనా మరణ వాంగ్మూలానికి మన దేశంలో, మన చట్టంలో చాలా గౌరవం ఉంది. అలాంటిది మనుషులు చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళ మీద కూడా అబద్ధాలు, అవినీతితోటి స్వారీ చేస్తున్నారంటే అసలు ఎందుకు ప్రభుత్వాలు, ఎందుకు పరిపాలన, ఎందుకు పార్టీలు, ఎందుకు నాయకులు, ఎందుకు ఈ నీతి మాటలు? ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఈ రోజు నిద్రపోతే ఉదయం లెగుస్తామో లేదో తెలియదు. క్షణకాలం మన జీవితం. కను మూస్తే మరణం, కను తెరిస్తే జననం. ఇంత తెలిసి కూడా 75 ఏళ్ల వయసు వచ్చి కూడా వీటన్నిటి మీద అబద్ధాలు ఆడటం ఏంటండి? నాకు అర్థం కాలేదు. ప్రభుత్వ అధినేతలు అబద్ధాలు ఆడటం ఏంటి? గేట్లే లేవు, అవి ముయ్యలేదు,